ఈరోజు ప్రశ్నించుకోవాలి, నేను క్రైస్తవుడినా, నేను క్రైస్తవురాలనా? పరిశుద్ధ గ్రంథంలో ఏం చెప్పబడుతుంది? నేను రోజు క్రైస్తవుని అంటే ఆదివారం అయితే దేవుని యొక్క మందిరానికి రావడం, కూర్చొని వెళ్ళిపోవడము, ఇది కూడా ఒక క్రైస్తవుడే, క్రైస్తవురాలే. క్రిస్మస్కి రావడము, దేవుని యొక్క సన్నిధానాలు కూర్చోవడము, వెళ్ళిపోవడము, ఇది కూడా ఒక క్రైస్తవుడే, క్రైస్తవురాలే. వారి ఇబ్బందుల కొరకు, వారి యొక్క కష్టాల నిమిత్తము దేవుని యొక్క మందిరానికి వచ్చి వెళ్ళిపోవడము, ఇది కూడా ఒక క్రైస్తవుడు. ఎందుకంటే పైకి మనము మనుషుల ఎదుట క్రైస్తవుడుగా, ఐఆమ్ క్రిస్టియన్ నోటి మాట చెప్పుకుంటున్నామే కానీ పరిశుద్ధ గ్రంథంలో ఏం చెప్పబడుతుంది? మొదటి పేతురు 4వ అధ్యాయము 16వ వచనం ఒకసారి చూద్దాం. ఎవడైనను, ఏ సహోదరి అయినా బాధ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు సిగ్గుపడక ఆ క్రైస్తవుడని పేరును బట్టే దేవునిని మహిమపరచాలంట. ఇక్కడ దేవుని యొక్క లేఖనం చెప్తుంది, నువ్వు క్రైస్తవుడివా, హీఈస్ ఏ క్రిస్టియన్, నువ్వు క్రైస్తవుడైతే ఏ బాధ అయితే వచ్చిందో, ఏ ఇబ్బంది అయిందో వచ్చిందో, సిగ్గుపడక ఆ బాధను అనుభవిస్తూ దేవుని మహిమపరచాలి. నువ్వు అనారోగ్యంతో ఉన్నావా, ఇబ్బందులతో ఉన్నావా, బాధపడుతూ సిగ్గుపడక నువ్వేం చేయాలమ్మా? దేవుని మహిమపరచాలి. ఇదేనండి నిజమైన క్రైస్తవుడు అంటే. బాధ వచ్చిందనో, ఇబ్బందులు వచ్చిందనో చాలామంది దేవుని విడిచి వెళ్ళిపోతూ ఉంటారు.